శ్రీ పాతమంగళగిరి పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం శ్రీ రాజ్యలక్ష్మి సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి చీరే సారే పట్టు వస్త్రాలు, పసుపు కుంకుమలు, ఇతర పండ్లు, పుష్పాలను సమర్పించి పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా గత 6 సంవత్సరాలుగా స్వామివార్లకు చీరే సారే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని శ్రీ పాతమంగళగిరి పద్మశాలి సంఘం అధ్యక్షుడు కోట్ల పాల శ్రీనివాస్ ఈ సందర్భంగా తెలిపారు. సిరికి పుట్టింటి వారం, హరికి అత్తింటి వారం అయిన పద్మశాలీలు తమ ఆడపడుచు శ్రీ రాజ్యలక్ష్మి సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వార్లకు పాతమంగళగిరి శ్రీ భద్రావతి సమేత భావనారుడి స్వామివారి దేవస్థానం వద్ద నుండి 96 పళ్ళెములతో పూజా ద్రవ్యములు తోడుకొని మంగళ వాయిద్యాలతో పురవిధుల్లో ఊరేగింపుగా దేవస్థానానికి చేరుకున్నారు. శ్రీ లక్ష్మీ నరసింహాయ నమః. శ్రీ లక్ష్మీ నరసింహ వారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగిన సందర్భంగా మరి ఈరోజు పాతమంగళగిరి పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో శ్రీ భద్రావతి సమేత భావనా స్వామివారి దేవస్థానం వద్ద నుండి మరి మా యొక్క కులదైవం సిరికి మేము పుట్టింటి వారము, హరికి అత్తింటి వారము, అలాగే మా పద్మశాలి ఆడపడిచినటువంటి లక్ష్మీదేవి అమ్మవారికి మరి మా సంఘం తరపున పసుపు కుంకుమలు, అలాగే చీరే సార, అయ్యవారికి పట్టు వస్త్రములు, మరి పండ్లు, కాయలు, అలాగే తీపి పదార్థాలు, అన్ని రకమైనటువంటి లాంఛనాలతో ఈరోజు శ్రీ రాజ్యలక్ష్మి సమేత లక్ష్మీ నరసింహస్వామి వారికి పాతమంగళగిరి పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో శ్రీ భావనా స్వామి దేవస్థానం వద్ద నుండి మా యొక్క సంఘీయులందరూ కూడా బయలుదేరి మరి సుమారుగా 90 పల్లెలతోటి శ్రీ స్వామివారికి అమ్మవార్లకు ఈ యొక్క చీరాసార కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నాం. మంగళగిరిలో శ్రీ లక్ష్మీ నరసింహ వారిని కొలుచుకోవడం మా యొక్క అదృష్టంగా భావిస్తున్నాం. శ్రీ స్వామి ఆశీస్సులతో మరి మంగళగిరి ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాం. ప్రతి సంవత్సరం కూడా పాల్గొన మాసంలో శ్రీ స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా కళ్యాణమూర్తులైన తర్వాత మా యొక్క సంఘం తరఫున మరి గజవాహనం ప్రతి సంవత్సరం నిర్వహించడం జరుగుతుంది. తర్వాత కళ్యాణం అయిన తర్వాత ఒక మంచి రోజు మేము అందరం కూడా ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మరి అలాగే మాఘమాసంలో శ్రీ భద్రావతి సమేత భావనా స్వామివారి కళ్యాణం జరుగుతుంది. ఆ కైంకర్యం పూర్తయిన తర్వాత శ్రీ రాజ్యలక్ష్మి సమేత పానకాల స్వామి వారికి మరి ఈ విధంగా మేము నిర్వహించుకోవడం ఆనవాయితీగా ఇది 6వ సంవత్సరం మేము నిర్వహించడం. 2021 సంవత్సరం నుంచి కూడా మేము ప్రతి సంవత్సరం ఈ యొక్క కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నాం. మొదటి సంవత్సరం మేము తిరుచానూరులో శ్రీ పద్మావతి అమ్మవారికి ఇవ్వడం జరిగింది. మొదటి సంవత్సరం తిరుచానూరులో శ్రీ పద్మావతి అమ్మవారికి పట్టు వస్త్రంలో చీరాసార సమర్పించడం జరిగింది. తదుపరి ప్రతి సంవత్సరం కూడా మేము మంగళగిరి పట్టణంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి, శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవారికి ఈ విధంగా మేము సమర్పించడం జరుగుతుంది. మరి మా సంఘీయులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం పాల్గొని శ్రీ స్వామివారిని దర్శించుకొని స్వామివారి కరుణా కటాక్ష పొందాలని కోరుచున్నాం.
స్వామివార్లకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంఘ పెద్ద శ్రేష్ఠులు, పాలకవర్గం, కమిటీ సభ్యులు, కుల బాంధవులు సకుటుంబ సమేతంగా పాల్గొన్నారు.